వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాలో ఊర్వశి, శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్, చాందిని చౌదరి వంటి హీరోయిన్లు కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్తుంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, రోనిత్ రాయ్ నెగిటివ్ షేడ్స్లో నటించిన ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. సంక్రాంతి కానుకగా ఫ్యామిలీతో పాటు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది. ఇక ఈ సినిమాపై రివ్యూలు కూడా పాజిటివ్గానే వచ్చాయి. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు బాలకృష్ణ టీం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రెస్ మీట్లో భాగంగా ఒక రిపోర్టర్ నిర్మాత సూర్యదేవర నాగవంశిని ప్రశ్నిస్తూ ఈ సినిమాకు ప్రీక్వెల్ ఏమైనా ఉండబోతుందా అని అడిగారు. ఈ విషయమై నాగవంశి మాట్లాడుతూ ప్రీక్వెల్ను ప్లాన్ చేస్తున్నామన్నాడు నాగవంశి. సినిమాలో ఒక విగ్రహం తల లేకుండా కనిపిస్తుంది. ఇదే పాయింట్ను హీరోగా చేసి డాకు మహారాజ్ ప్రీక్వెల్గా సినిమా చేయాలని మేము ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ మూవీ ప్రీక్వెల్ బాలకృష్ణతోనే ఉండబోతుందా, లేదంటే వేరే యాక్టర్ ఎవరైనా కనిపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఇక మరోవైపు బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనితో అఖండ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు కావాల్సిన స్క్రిప్ట్ కూడా బోయపాటి పూర్తి చేశారు. దీంతో ఈ సీక్వెల్ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టి అఖండ తాండవం అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు బోయపాటి శ్రీను.